ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల మూడ్ ఏ మాత్రం మారలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమిపై ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే పబ్లిక్ లో కూటమి పార్టీల మైలేజ్ మరింత పెరిగిందట. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో కూటమికి 22 నుంచి 24 సీట్లు వస్తాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఏపీ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. వైసీపీకి 1 నుంచి 3 సీట్లు మాత్రమే దక్కుతాయట. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాయి. వైసీపీ 4 సీట్లతో సరిపెట్టుకుంది. మూడ్ ఆఫ్ ఏపీ సర్వేలో కూటమికి సీట్లు పెరిగితే వైసీపీకి తగ్గిపోతాయి. ఈ సర్వే ఫలితాలు 2 విషయాలను స్పష్టం చేస్తున్నాయి. కూటమికి ఆదరణ, జగన్ పై వ్యతిరేకత అస్సలు తగ్గలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిన స్కాములు, దారుణాలు, దౌర్జన్యాలను రాష్ట్ర ప్రజలు అస్సలు మర్చిపోలేదు. అధికారం పోయినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి తీరు ఏ మాత్రం మార్చుకోలేదని ప్రజలు భావిస్తున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటూ అమరావతిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. తిరుమల స్వామివారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడారని సుప్రీంకోర్టు నియమించిన సిట్ నిర్ధారించిన జంతువుల కొవ్వు పేరుతో అసలు కల్తీయే జరగలేదని అడ్డంగా వాదిస్తున్నారు జగన్ అండ్ కో. అందుకే ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఒక్క ఎంపీ స్థానంలో మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని స్పష్టంగా తేలింది. మరోవైపు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కించింది. వచ్చే ఏడాది చివరికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు వెళ్తోంది. ఈ 20 నెలల్లో రాష్ట్రానికి 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు 4,000 పెన్షన్లు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం పాలనపై సంతృప్తితో ఉన్నారని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఏపీ సర్వే స్పష్టం చేసింది. ఇక కూటమిలోని 3 పార్టీలు ఐక్యతగా ఉండడం కూడా కలిసొచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఉన్నంత వరకు ఏపీలో కూటమికి తిరుగే లేదని జాతీయ మీడియా సర్వే మరోసారి చాటి చెప్పింది.